పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా నడవసాగాడు. అప్పుడు భేతాళుడు, ఓ భూపాలచంద్రమా, నీకు ఎంతటి కష్టం వచ్చిందయ్యా? నీ అలసట తీరడానికి ఒక చక్కని కథను చెప్తాను, ఆలకించు అని ఈ కథను చెప్పాడు. పూర్వము విక్రమసింహుడు అనే భూపాలుడుండేవాడు. అతనికి వీరసేనుడు అనే సేనాపతి ఉన్నాడు. రాజతనికి ప్రతిరోజు సింహద్వారం దగ్గర రక్షణగా ఉండే బాధ్యత అప్పచెప్పాడు. వీరసేనుడికి వివాహమై 16 సంవత్సరాల వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. విక్రమసింహుడు వీరసేనుడికి రోజుకు కొన్ని బంగారు నాణాలు వేతనంగా ఇచ్చేవాడు. వీరసేనుడు ఆ ధనాన్ని తన కుటుంబ అవసరాలకు మాత్రమే ఉంచుకొని మిగిలిన వాటిని బీదజనులకు దానం చేసేవాడు. ఇలాగా రాజు తనకు నియమించిన పనిని చాలా జాగ్రత్తగా చేసేవాడు. ఒకరోజు రాత్రి భయంకరమైన ఉరుములు మెరుపులతో చెడివాను కురుస్తోంది. జగమంతా అంధకారం ఆవరించిందా అనేలాగా కారు మేఘాలు కమ్ముకున్నాయి. అలాంటి భయంకరమైన వర్షవృష్టిలో కూడా వీరసేనుడు నిర్భీతిగా పహారా కాస్తున్నాడు. ఆ నిశా సమయంలో విక్రమసింహుడు వీరసేనుడు పహారా కాస్తున్నాడా లేదా చూద్దాం అని సింహద్వార సమీపానికి వచ్చి ఎవరచ్చట అని ప్రశ్నించాడు. స్వామి, నేను వీరసేనుడను అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అదే సమయంలో కోట బయట నుండి ఒక ఏడుపు వినిపిస్తుంది. అప్పుడు విక్రమసింహుడు, వీరసేన, ఆ ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తుంది అని ప్రశ్నించాడు. వీరసేనుడు, రాజా, అది తూర్పు భాగం నుండి వినిపిస్తున్నట్లుంది. అది స్త్రీ కంఠస్వరంలా ఉంది అనగానే విక్రమసింహుడు, ఓయి, నీవు పోయి ఆమె రోదనానికి కారణం తెలుసుకొని ఆమె దుఃఖాన్ని మాపిరా అని అంటాడు. వెంటనే వీరసేనుడు ఖడ్గహస్తుడై వెళ్తుంటాడు. విక్రమసింహుడు కూడా అతనికి తెలియకుండా అతని వెంట వెళతాడు. వీరసేనుడు కోట బయటకు వచ్చి రోదిస్తున్న స్త్రీ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీవెవ్వరవు? నీ దుఃఖానికి కారణం ఏంటి? దయచేసి నాకు చెప్పు, నా వల్ల కాదగిన సహాయం చేస్తాను అంటాడు. అప్పుడు ఆ స్త్రీ, ఓయి, నా దుఃఖానికి కారణం ఏంటో చెప్తాను విను. నేను ఈ పురానికి గ్రామదేవతని. ఇప్పటి వరకు విక్రమసింహుడి పాలనలో సుఖంగా ఉన్నాను. ఇంకా రేపటి దినమున విక్రమసింహుడు దివంగతుడవుతాడు. అందుకే నేను ఇలా బాధపడుతున్నాను అని చెప్తుంది. అప్పుడు వీరసేనుడు, అమ్మా, రాజుకు అపాయం తొలగే ఉపాయం చెప్పు అని చాలా విధాలుగా వేడుకుంటాడు. అప్పుడు ఆ దేవత, ఈ వేకువ లోపల 16 సంవత్సరాల గల బాలుణ్ణి కాళికాదేవికి బలిస్తే భూపాలుడు జీవించును అని ఆ దేవత అంటుంది. వీరసేనుడు ఆమె పాదాలపై పడి, తల్లి, ఇంతవరకు ఆ రాజుకృప వలన నేను, నా భార్య, నా సుతుడు సుఖంగా జీవిస్తున్నాం. నేనతన్ని నిలపడానికి నా కుమారుణ్ణి బలిగా సమర్పించి సార్థకుడనవుతాను తల్లి, నాకు సెలవిమ్ము అని దేవతకి నమస్కరించి తన గృహానికి వెళతాడు. ఇదంతా చాటుగా విన్న విక్రమసింహుడు కూడా వీరసేనుడింటికి వెళతాడు. వీరసేనుడు తన గృహానికి వెళ్ళి భార్యను పిలిచి ఆ దేవతతో జరిగిన సంభాషణంతా వివరించగా ఆమె, నాథ, ఇన్ని రోజులు ఆ భూపాలనన్నమే తిని బతుకుతున్నాము. ఇప్పుడు అతని క్షేమాన్ని మనం కాంక్షించాలి. కాబట్టి మనం పుత్రమోహాన్ని విడిచిపెడదాం అని అనింది. వీరసేనుడు చాలా సంతోషించి కుమారుణ్ణి మేలుకొలిపి అతనికి వృత్తాంతమంతా చెప్పగా అతను సంతోషంతో సమ్మతించాడు. బయట ఉన్న విక్రమసింహుడు వీరి మాటలు విని ఎంతో ఆశ్చర్యపోతాడు. ఇంతలో వీరసేనుడు భార్యను, కుమారుణ్ణి తీసుకుని కాళికాదేవాలయానికి పయనమయ్యారు. విక్రమసింహుడు కూడా వారి వెంట పెడతాడు. వీరసేనుడు సతీసుతులతో కాళికాదేవి ఆలయాన్ని చేరుకుని ఆ దేవిని ఆరాధించి తన దగ్గర ఉన్న ఖడ్గంతో కుమారుని కంఠాన్ని నరికేస్తాడు. అది చూసి వీరసేనుడి భార్య దిగ్భ్రాంతి చెంది మరణిస్తుంది. అయ్యో, సతీసుతులు లేని జీవితం ఎందుకు, ఎవరి కోసం బతకాలి అని వితర్కించుకొని ఖడ్గంతో తన కంఠాన్ని ఉత్తరించుకొని వీరసేనుడు కూడా మరణిస్తాడు. విక్రమసింహుడు దేవాలయంలోకి ప్రవేశించేటప్పటికే వీరసేనుడి కుటుంబం మరణించి ఉంటారు. అది చూసి బాధతో, అయ్యో, ఇంతటి రాజభక్తితో నా ప్రాణాలు కాపాడటం కోసం వాళ్ళు బలైనారే, ఇలాంటి వీరుణ్ణి కోల్పోయాక నేను జీవించడం ఎందుకు అని తన ఖడ్గంతో తన ప్రాణాలు తీసుకోపోతాడు. అప్పుడు దుర్గాదేవి ప్రత్యక్షమై, ఓ భూపాల, సాహసించకు, నీకు ఏం వరం కావాలో కోరుకో అనింది. తల్లి, నా క్షేమాన్ని కోరి గతించిన వీరుని సజీవులుగా చేయి తల్లి అని వేడుకున్నాడు విక్రమసింహుడు. ఆ కాళికాదేవి వీరసేనుణ్ణి, అతని సతీసుతులను సజీవులుగా చేసి అంతర్ధానమవుతుంది. ఓ విక్రమార్క మహీపాల, వీరసేనుడు, అతని కుమారుడు, అతని భార్య విక్రమసింహుడు, వీరు నలుగురిలో ఎవరుత్తములో వివరించు. తెలిసి ఉండి చెప్పకపోతే తెలుసు గదా, నీ తల 1000 వక్కలవుతుంది
అంటాడు భేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు, భేతాళా, భూపాలుని దగ్గర సేనాపతిగా జీవిస్తున్న వీరసేనుడు రాజు ప్రాణాలు కాపాడడం తన కర్తవ్యం మరియు విధి. కానీ విక్రమసింహుడికి కేవలం ఒక సేనాపతి కోసం ప్రాణాలు అర్పించేంత అవసరం లేదు. కానీ తన రాజభక్తికి తన ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి విక్రమసింహుడే ఉత్తముడు అని సమాధానం చెప్పగానే భేతాళుడు అతని భుజము నుండి జారి ఎప్పటిలాగే వటవృక్షం చేరి వేలాడుతూ ఉంటాడు.